ఓం నమో వెంకటేశాయ. శ్యామాంబుదాభమరవింద విశాల నేత్రం బంధూక పుష్ప సదృశాధర పాణిపాదం సీతా సహాయముదితం ధృతచాపబాణం రామం నమామి శిరసా రమణీయ వేషం. ధనుర్బాణములు ధరించి సీతాసమేతుడై విరాజిల్లేటటువంటి ఆ రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళి ధర్మ తత్పరతతోటి మెలగాలి అని, సకల కార్యసిద్ధిని పొందాలి అని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కటి సంకీర్తనతోటి ప్రారంభించుకుందాము. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైన ఎట్టియాకారుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైన ఎట్టియాకారుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలుక పికుల సార్వభౌముడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలుక పికుల సార్వభౌముడు. నెలకోనలంకా నిర్ధూమధాముడు, నెలకోనలంకా నిర్ధూమధాముడు. తలపున శ్రీరాము ఆత్మారాముడు. నెలకోనలంకా నిర్ధూమధాముడు, తలపున శ్రీరాము ఆత్మారాముడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. దేవకార్యముల దిక్కువరేణ్యుడు, భావింపగల తపఃఫల పుణ్యుడు. దేవకార్యముల దిక్కువరేణ్యుడు, భావింపగల
తపఃఫల పుణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెద్ద హనుమంతుడు పెద్ద హనుమంతుడు సంకీర్తన ఆలకించాము. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పాన్ని ఆచార్యుల వారితో కలిసి పఠించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన
ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచసప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. దీర్ఘకాలాత్ సముత్థాయ సంజ్ఞాం లబ్ధ్వా చ వీర్యవాన్ నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం దీనాముద్వీక్ష్య మాతరం సోమాత్యమధ్యే భరతః జననీ మధ్యకుశ్చయత్. జననీ మధ్యకుత్సయతు అని అంటూ మరి 74వ సర్గలో చివరిలో చెప్పుకున్నాం. తల్లి అయినటువంటి కైకేయీదేవి వద్ద భరతుడు తన ఆవేదనను ఎంతగా ఆవిష్కరించాడు, ఎంతగా చెప్పాడో. ఆమె చేసినటువంటి పని ఎంత ఘోరమైనటువంటిది. అందులోనూ ఏకైక కుమారుడు కలిగినటువంటి కౌసల్యాదేవికి పుత్రవియోగ దుఃఖాన్ని కలుగజేయటం అంతకు మించినటువంటి పాపం మరొకటి ఉండదు అని, ఆ పాపానికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా నీకు ఉత్తమగతులు కలగవు అని చెప్పి అంటూ మరి ఆమె చేసినటువంటి పాపానికి తాను ప్రాయశ్చిత్తం చేస్తాను అని అన్నట్లుగా రాముడిని తీసుకువచ్చే పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అని చెప్పి అని అంటూ భరతుడు ఆ పుత్ర మరణ దుఃఖంతో అలాగే అన్నగారికి చేసినటువంటి అపరాధము, ఆయనకి చేసినటువంటి ద్రోహమునకు కూడా తలుచుకుంటూ మరింతగా విలపించి ఆయన మూర్ఛపోయి పడిపోయాడు. నేల మీద పడి కుప్పకూలిపోయాడు భరతుడు. మరి ఇంతలో అమాత్యులు సుమంత్రుడు మొదలైనటువంటి మంత్రులందరూ కూడా వచ్చారు, గురువులందరూ కూడా అక్కడికి వచ్చేశారు. కైకేయీదేవి యొక్క మందిరం దగ్గరికి వచ్చారు. భరతుడు వచ్చాడు అని తెలియగానే మరి ఇక పైన చేయవలసినటువంటిది అంటే దశరథునికి చేయవలసినటువంటి ఉత్తరక్రియలన్నీ కూడా దగ్గరుండి జరిపించాలి. కావున భరతుడిని చూచి మాట్లాడి అవన్నీ చేయించాలి అన్నట్లుగా మిగతా వారు సుమంత్రుడు మొదలైనటువంటి మంత్రులందరూ కూడా వచ్చారు. అయితే వారందరి వద్ద తలెత్తుకుని వారందరినీ చూడటానికి భరతుడికి చాలా సిగ్గుగా ఉన్నది. ఆయన ఆ మూర్ఛ నుండి తేరుకుని వారందరినీ చూస్తూ అంటే ఏమిటి, తలెత్తలేక వారికి తన ముఖాన్ని చూపించలేకపోతున్నాడు. ఎందుకు అంటే ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితికి, అంటే ఆడు తండ్రి మరణించడానికి కానీ లేకపోతే రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళడం అంటే పుత్రవియోగ దుఃఖంతోటే కదా దశరథ మహారాజు మరణించింది. కావున దీనికి ఈ రెండింటికి కూడా పరోక్షమైనటువంటి కారణము తానే అని అనుకుంటూ దానికి సిగ్గుపడుతూ పాపం భరతుడు కుమిలిపోతూ ఉన్నాడు. మూర్ఛ నుండి తేరుకొని కూడా తలెత్తి వారందరినీ కూడా చూడలేనటువంటి స్థితిలో వీర్యవాన్ సహ భరతః, పరాక్రమశాలి అయినటువంటి వాడు, ఎప్పుడూ కూడా తల ఎత్తుకుని జీవించేటటువంటి వాడు, ఎవరికి కూడా తలొగ్గనటువంటి వాడైనటువంటి ఆ భరతుడు
దీర్ఘకాలాత్ సముత్థాయ. మరి అలా మూర్ఛపోయినటువంటి భరతుడు చాలాసేపటికి కాలం తర్వాత చాలాసేపు తర్వాత లేచినటువంటి వాడై సముద్ధాయ తేరుకున్నటువంటి వాడై అశ్రుపూర్ణాభ్యాం నేత్రాభ్యాం కన్నీరు మున్నీరుగా ఉన్నటువంటి వాడై, అలాగే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి కైకేయి మాతరం ద్వీక్ష్య తల్లిని చూచి, అదేమిటండి చెయ్యవలసినటువంటిదంతా చేసి కైకేయి ఇప్పుడు ఏడిస్తే మాత్రం ప్రయోజనం ఏమున్నది అంటే, మన వాళ్ళు సామెత చెబుతారు కదా, మొగుండి గుట్టి మొరబెట్టుకున్నది అని చెప్పి. కొట్టేటప్పటికి వాడు కేకలు పెట్టేటప్పటికి చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా, చుట్టూ ఇళ్ళ వాళ్ళందరూ కూడా వచ్చేటప్పటికి అయ్యయ్యో నా దేవుణ్ణి నేను కొట్టేశానే అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నది ఈవిడ. ఏడుస్తూ కూర్చునేటప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా దెబ్బలు తినటువంటి వాడిని ఓదార్చడం మానేసేసి, అయ్యయ్యో పోనీలే అమ్మా మీ ఆయన్నే కదా నువ్వు కొట్టింది పర్వాలేదులే అని చెప్పి ఈవిని ఓదార్చడం మొదలుపెట్టారట. అంటే అలా చెయ్యవలసినటువంటి పని చేసేసి తర్వాత ఏమీ తెలియనట్టుగా అట్లా ఏడుస్తూ ఉంటే ఇలా సరదాగా ఈ సామెత చెబుతూ ఉంటారు. అలాగా ఇక్కడ కైకేయీదేవి చేయవలసినటువంటి ఘోరం చేసేసి ఇప్పుడు విలపిస్తూ ఉన్నది. ఎందుకు విలపిస్తున్నదంటే దానికి కూడా కారణం చెబుతున్నాడు. తాను ఇంత ఘోరం చేసినప్పటికీ కూడా తనకు దక్కవలసినటువంటి ఫలం మాత్రం తనకు దక్కలేదు. తన కుమారుడు రాజు అవుతాడు అనుకుంటే అది మాత్రం కుదరటం లేదు. కావున ఇంత పని చేసి కూడా, ఇంతమంది చేత మాటలబడి కూడా ఈ విధంగా ఫలితం దక్కలేదే అని చెప్పి కైకేయీదేవి బాధపడుతూ ఉన్నదిట. అంతేగాని భరతుడు బాధపడుతున్నాడనో లేకపోతే దశరథుడు గతించాడనో కాకుండా తాను ఇంత చేసినా సరే ఫలితం దక్కలేదని చెప్పి కైకేయీదేవి బాధపడుతున్నది అని చెప్పంటూ మాతరముద్వీక్ష్య నేత్రాభ్యాం మాతరముద్వీక్ష్య, అలాగా బాధ అంటే తాను అనుకున్నటువంటి పని జరగలేదు అని బాధపడుతున్నటువంటి కైకేయీదేవిని చూచి ఉద్వీక్ష్య చూచాడు కానీ పట్టించుకోవటం లేదు. చేయవలసిందంతా చేసి ఇప్పుడు ఏడుస్తున్నావా అన్నట్లుగా ఆయన చూసి అమాత్య మధ్యే జననీం అభ్యగుత్సయతు. ఇంకా అమాత్యులందరూ ఉన్నారు కదా, సుమంత్రుడు మొదలైనటువంటి మంత్రులందరూ కూడా అక్కడికి వచ్చి చేరారు. మిగతా గురువులందరూ కూడా వచ్చేసారనుకున్నాం కదా, వారందరూ చూస్తుండగా వారందరి నడుమ కూడా ఇంకా తల్లి అయినటువంటి కైకేయీదేవితో ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ఇది కేవలం తల్లి అయినటువంటి కైకేయీదేవికి చెబుతున్నటువంటి మాటలే కాదు, ఆ చుట్టూ ఉన్నటువంటి అమాత్యులు మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చెబుతున్నటువంటి మాటలన్నమాట. ఏమంటున్నాడు? రాజ్యం నకామయే జాతు మంత్రయే నాపి మాతరం అభిషేకం నజానామి యో భూద్రాజ్ఞా సమీక్షితః అంటున్నాడు భరతుడు. రాజ్యం జాతున కామయ్య, నేనెప్పుడూ కూడా ఈ రాజ్యాన్ని కోరుకోలేదు. అంటే భరతుడు ఏమైనా రాజ్యాన్ని కోరుకోవటం వల్ల ఆయన తల్లి అయినటువంటి కైకేయీదేవి దశరథుడిని అడిగింది అనే భావన ఈ మంత్రులలోనూ ప్రజలలోనూ గురువులలో ఉండవచ్చు కదా. అందుకని ఆ విషయంలో స్పష్టత ఇస్తూ ఉన్నాడు భరతుడు. నేను ఎప్పుడూ కూడా ఈ రాజ్యం నాకు కావాలి, లేకపోతే ఈ రాజ్యానికి నేను రాజులవ్వాలి అని చెప్పి ఏనాడు అనుకోలేదు, ఎప్పుడూ అనుకోలేదు. సరే అనుకోలేదంటే సరే నేను పెద్దవాడిని కాదు కాబట్టి నాకు ఈ రాజ్యం రాదులే, కాబట్టి ఏం చేస్తాం సర్దుకోవలసిందే అని ఈ విధమైనటువంటి భావన కూడా భరతుడిలో లేదు. లేకపోతే ఒకవేళ ఎప్పుడైనా సరే ఒక తల్లితోటి అమ్మా నాకు రాజ్యాన్ని పొందాలని ఉంది కానీ సరే పెద్దవాడు అన్నగారు రామచంద్రమూర్తి పెద్దవాడు కావున ఆయనకే రాజ్యాన్ని ఆయనే రాజ్యాన్ని పొందుతాడులే అని చెప్పి ఏదైనా రాజ్యం పొందాలి అనే ఆలోచన లేకపోతే రాజ్యం పొందలేను అనే అసంతృప్తి ఇదేదైనా కైకేయి దగ్గర వ్యక్తపరిచి ఉండవచ్చు కదా. అంటే పట్టాభిషేక సందర్భంలో కాకపోయినా చిన్నప్పుడో లేకపోతే మరో సందర్భంలోనో ఎప్పుడో మాట వరుసగానో ఏదైనా ఒక మాట భరతుడు అని ఉండవచ్చును కదా. అది మనసులో పెట్టుకున్నటువంటి కైకేయి దశరథుణ్ణి ఈ విధంగా అడిగి ఉంటుంది అని ఈ మంత్రులు కానీ ప్రజలు కానీ గురువులు కానీ అనుకోవచ్చును కదా. అందుకని దానికి కూడా భరతుడు చక్కగా సమాధానం చెబుతున్నాడు. మాతరం అపి రాజ్యార్థం జాతు నమంత్రయే, నేనెప్పుడూ కూడా తల్లి వద్ద ఈ రాజ్యం గురించి రాజ్యాధికారం గురించి ప్రస్తావన కూడా చెయ్యలేదు అని అంటున్నాడు. ప్రస్తావన చెయ్యటము అంటే సహజంగా
దేని మీదైనా మనకు ఆశ కానీ లేకపోతే అది గొప్పది అని పొందాలనే ఆకాంక్ష కనుక ఉన్నట్లయితే ఆ విషయాన్ని ఎక్కువగా పొగుడుతూ ఉంటాం. ఎక్కువగా పొగుడుతూ ఉన్నారనుకోండి, దాని మీద ఇష్టము అని చెప్పి సహజంగా వడ్డం చేస్తున్నాడు, భోజనాలు చేస్తున్నప్పుడు ఏదైనా కూర వేయంగానే అబ్బా ఈ కూర చాలా బాగుందండి అని చెప్పి అనగానే పక్కనే పెద్దవాళ్ళు అంటారు, ఒరే ఆ కూర కాస్త మళ్ళీ వాళ్ళకి వడ్డించండి అని చెబుతారు. అంటే ఏమిటి? బాగుంది అని చెప్పాడు అంటే ఇంకోసారి వడ్డించండి అని అర్థం తీసుకుంటారు. అలాగే భరతుడు కూడా రాజ్యాధికారం అంటే చాలా గొప్పది, రాజసింహాసనం మీద కూర్చోవడం చాలా గొప్ప విషయము అని చెప్పి ఏదో ఒక సందర్భంలో తల్లితోటి ఆ రాజసింహాసనం గురించో రాజ్యాధికారం గురించో లేకపోతే యువరాజు పట్టాభిషేకం గురించో ఏదైనా గొప్పగా మాట్లాడినట్లయితే తల్లి ఏమనుకుంటుంది, ఓహో నా కుమారుడు దీన్ని గొప్పగా భావిస్తున్నాడు, కావున ఇది నా కొడుకు కోరుకుంటున్నాడు, నా కుమారుడు కావున అతనికి ఇది కట్టబెట్టాలి, నా కుమారుడు దేనినైతే గొప్పగా భావిస్తున్నాడో దాన్ని అతనికి ఇవ్వాలి. అంతే కదా, తల్లిదండ్రులు తమ కుమారులకి ఇష్టమైనటువంటిది ఉన్నతమైనటువంటిది ఇవ్వాలి అనుకుంటారు. కావున భరతుడు ఎప్పుడైనా కైకేయీదేవితోటి ఈ సింహాసనం గురించో పట్టాభిషేకం గురించో ప్రస్తావన చేసి ఉంటే అంటే ఏమిటి, అది చాలా గొప్పది అని చెప్పి మాట వరుసగా ఏమైనా అని ఉంటే గొప్పది కాబట్టి నా కుమారుడికే రావాలి అనే భావన కైకేయీదేవి కలిగి ఉండవచ్చును కదా. మరి అందువల్ల ఆ విధంగా అన్నప్పటికీ పరోక్షంగా భరతుడు కారణమే అవుతాడు కదా. అలా కూడా భరతుడు కారణమే కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ మాతరం అపి రాజ్యార్థం జాతునమంతయే, రాజ్యార్థం రాజ్యం విషయంలో ఈ రాజరిక విషయంలో సింహాసనం విషయంలో తల్లితో కూడా ఎప్పుడూ మంతనములు అంటే మాట వరుసకు కూడా మంతనములు కూడా నేను చెయ్యలేదు. రాజ్ఞా సమీక్షితాభూత్ అభిషేకం నజానామి. రాజు అని చెప్పి అంటే ఏంటి, పట్టాభిషేకం గురించి రాజరికం గురించి నేను ఎప్పుడూ కోరుకోలేదు. నా తల్లి అయినటువంటి కైకేయీదేవితో కూడా ఏనాడు మాట వరుసకు కూడా నేను మాట్లాడలేదు, మంతనములు జరపలేదు. కావున ఇదంతా కూడా కైకేయికి కలిగినటువంటి బుద్ధే తప్ప భరతుడనైనటువంటి నాకు కలిగినటువంటి బుద్ధి కాదు. నా మనసులో అటువంటి భావన రాజ్యాన్ని పొందాలనే కాంక్ష లేనే లేదు అని అంటూ ఇంకో మాట అంటున్నాడు, యహ రాజ్ఞా సమీక్షిత. ఏ రాజ పట్టాభిషేకం అంటే యువరాజు పట్టాభిషేకం, రాముడికి పట్టాభిషేకం ఏదైతే సంకల్పించారో అది కానీ లేకపోతే తన కుమారుడికి పట్టాభిషేకం చెయ్యాలనే కోరిక భరతుడిలో ఉన్నది అనే ఆలోచన గురించి కానీ అది సమీక్షితాభూతు ఆలోచించాడో నా తండ్రి దశరథ మహారాజు, అభిషేకం నజానామి, ఆ పట్టాభిషేకం గురించి కూడా నాకు ఏమీ తెలియదు, ఈ విషయంలో నాకేమీ తెలియదు, నేను నిరపరాధిని అన్నట్టుగా అని భరతుడు తన మనసులో ఉన్నటువంటి భావాన్ని చెబుతున్నాడు. ఎందుకు అంటే లోకం మరి ఆ విధంగానే అనుకుంటుంది కదా, తన కుమారుడికి ఇష్టమైనటువంటి దాన్ని తన తల్లి తెచ్చిపెట్టిందండి, తన తల్లి సాధించిందండి అంటారు. కానీ ఇక్కడ భరతుడు అంటున్నాడు, నాకు ఈ రాజ్యసింహాసనం అనేది ఇష్టము అనే విషయం కూడా, ఇష్టమనే విషయాన్ని నేను ఎప్పుడూ కూడా కైకేయీదేవితో అనలేదు. అసలు నాకు ఈ రాజ్యసింహాసనం ఇష్టమే లేదు, ఎందుకంటే ధర్మంగా ఇది అన్నగారికి దక్కవలసినటువంటిది. మాట వరసకు కూడా నేను పరోక్షంలో కూడా నేను అటువంటి భావనను కూడా వ్యక్తపరచలేదు. అలాగే తండ్రి గారి యొక్క మనస్సులో పట్టాభిషేకం చేయాలనే సంకల్పం ఉన్నదనే విషయం కూడా నాకు తెలియదు. అలాగే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం సంకల్పించినటువంటి విషయం కూడా నాకు తెలియదు. అంటే ఏమిటి, రామచంద్రుడికి పట్టాభిషేకం సంకల్పించినటువంటి సంగతి కనుక భరతుడికి తెలిసినట్లయితే పరుగున వచ్చి భరతుడి దగ్గర ఉండి ఆ పట్టాభిషేకాన్ని జరిపించేవాడు. ఈ మాట దశరథుడు కూడా అనుకుంటాడు, భరతుడే కనుక ఈ రాజ్యంలో ఉన్నట్లయితే కైకేయి ఈ విధంగా ప్రవర్తించి ఉండేది కాదు, భరతుడే దగ్గర ఉండి రాముడి యొక్క పట్టాభిషేకాన్ని జరిపించేవాడు అని చెప్పి దశరథుడు కూడా అనుకుంటాడు. మరి అదే ఇక్కడ అంటున్నాడు భరతుడు, నాకు అసలు ఈ పట్టాభిషేకం గురించి కూడా ఏమీ తెలియదు అని అంటున్నాడు. అంటే మంత్రులకి గురువులకి అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఈ విషయంలో అంటే రామ వనవాసం, రాముడు పట్టాభిషేకం ఆగిపోయి వనవాసానికి వెళ్ళడం, దీనికి భరతునికి ఎటువంటి సంబంధము లేదు. ఈ విషయంలో తాను నిరపరాధిని అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు.
ఎందుకంటే విప్రకృష్టే హ్యహం దేశే శత్రుఘ్న సహితో వనం అని అంటూ, విప్రకృష్టే హ్యహం దేశే శత్రుఘ్న సహితో వనం, నన్ను వేరే దేశానికి ఎక్కడికి, అహం శత్రుఘ్న సహిత, నేను శత్రుఘ్నుడు తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడితో కలిసి విప్రకృష్టే దేశే అవసంహి, విప్రకృష్టమైన ఇక్కడికి చాలా దూరంగా ఉన్నటువంటి కేకయ రాజ్యంలో ఉన్నారు కదా, అందువలన ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు కానీ ఇవేవి నాకు తెలియదు. కైకేయీదేవి ఈ విధంగా కోరుకున్నటువంటి విషయం నాకు తెలియనే తెలియదు. నేను అంత దూరంగా ఉండడం వల్లే ఇంత ఘోరం జరిగింది అని చెప్పి అని భరతుడు అంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా భరతుడిలో భావన ఏమిటి అంటే, తన ప్రమేయం లేకపోయినా, తనకు కోరిక లేకపోయినప్పటికీ కూడా తన కోసము తల్లి ఈ విధమైనటువంటి ఘోరం చేసింది కావున ఇందులో తనకు కూడా భాగం అనేది, ఆ పాపంలో తనకు కూడా భాగం ఉన్నది అనే భరతుడు భావిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా స్వయం కృతాపరాధం లేకపోతే మానసికంగా బుద్ధిపూర్వకంగా తాను చేసినటువంటిది మాత్రము కాదు అని చెప్పి భరతుడు సవినయంగా అందరికీ తెలియజేసుకుంటూ ఆ సభలో ఈ విధంగా తల్లితోటి అంటూ ఉన్నాడు. తల్లిని ఈ విధంగా నిందిస్తూ దూషిస్తూ తన యొక్క అపరాధం లేదనే విషయాన్ని తెలియజేస్తూ, వనవాసం నజానామి రామస్యాహం మహాత్మనః వివాసనం వా సౌమిత్రే సీతాయాశ్చ యథాభవతు. అందరూ అనవచ్చు, ఇంత ఘోరం జరుగుతుంటే నీకు తెలియకుండానే జరిగిందంటావా? నీవు ఇంతకుముందే ఏదో పన్నాగం పన్ని ఉంటావు, ఆ పన్నాగాన్ని నీ తల్లి అమలుపరిచి ఉంటుంది. లేకపోతే రాముడొక్కడే కాకుండా వెనకాల సీతాదేవి, అలాగే లక్ష్మణస్వామి, వీరందరినీ కూడా అంటే ఏమిటి, రాముడికి ఎవరైతే ఆత్మీయులుగా ఉన్నారో వారిని కూడా, అంటే రాముడికి ఏదైనా జరిగితే తట్టుకోలేనటువంటి ఎదురు తిరిగేటటువంటి లక్ష్మణుడు కూడా రాముడితోటే వెళ్ళిపోయాడు. రాముడి యొక్క భార్య అయినటువంటి సీతాదేవి కూడా రాముడితోటే వెళ్ళిపోయింది. అంటే రాముడిని గురించి అయోధ్యానగరంలో నిలదీసి ప్రశ్నించేటటువంటి వారంటే, రాముడికి ఈ విధంగా అన్యాయం ఎలా చేస్తావయ్యా అని ప్రశ్నించేటటువంటి వారు ఎవ్వరూ లేకుండా ఇలాగ రాముడు వనవాసానికి వెళ్ళాడు అంటే ఇదేదో రాజకీయమే అయ్యి ఉంటుంది అని చెప్పి అందరూ భావిస్తారు కదా. అందుకనే ఈ విధమైనటువంటి రాజకీయం కూడా నేను చెయ్యలేదు అని చెబుతూ భరతుడు అంటున్నాడు, అహం మహాత్మనః రామస్య వనవాసం నజానామి, మహాత్ముడైనటువంటి నా అన్నగారైనటువంటి బుద్ధిశాలి, అదేవిధంగా ఆలోచనాపరుడు, నేను దైవంగా భావించేటటువంటి రామచంద్రమూర్తి యొక్క వనవాసం గురించి నాకు తెలియదు. అంటే ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తుందనే ఊహ కూడా నాకు లేనే లేదు. సౌమిత్రేహ వివాసనంచ, రాముడిని ఎప్పుడూ కూడా విడవకుండా ఉండేవాడు. రాముడికి ఏదైనా అపకారం జరిగితే తట్టుకోలేనటువంటి సౌమిత్రి అంటే ఆ లక్ష్మణస్వామి, ఆయన వనవాసానికి వెళ్ళిన విషయం కూడా నాకు తెలియదు. సీతాయాస్తి వివాసనం, తన భర్తతో పాటు వనవాసానికి వెళ్ళిన సీతాదేవి గురించి కూడా నాకు తెలియదు అని అంటున్నాడు. అంటే రాముడు సీతాలక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్ళాడు అని కానీ, లేకపోతే అంతకుముందు వెళ్ళబోతాడు అని కానీ, ఇటువంటి ఆలోచన కానీ వెడతాడనే విషయం కానీ నాకు తెలియదు. తత్ అభవత్, ఏదైతే జరగకూడనటువంటిది ఇక్కడ జరిగిపోయిందో, అంటే రాముడు సీతాలక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్ళిపోవడం, అది ఆ విషయం తత్ నజానామి, ఆ విషయం గురించి నాకు తెలియదు. ఈ విషయంలో నేను నోటితో కానీ, లేకపోతే నా ప్రవర్తనతో కానీ, నా ఆలోచనతో కానీ నేను ఎప్పుడూ కూడా నా తల్లి వద్ద ఈ అంటే ఈ రాజ్యాన్ని కోరుకోవటం ఎప్పుడూ నేను చెయ్యలేదు. అసలు ఈ విధంగా జరుగుతుందని నేను ఊహించలేదు. కావున ఇందులో నా అపరాధం ఏమీ లేదు అని చెప్పి భరతుడు చెబుతూ, తథైవ క్రోశతస్తస్య భరతస్య మహాత్మనః కౌసల్యా శబ్దమాజ్ఞాయ సుమిత్రామిదమబ్రవీత్. ఈ విధంగా భరతుడు పెద్దగా రోధిస్తూ జరిగినటువంటి ఆ ఘోరానికంటే, రాముడు వనవాసానికి వెళ్ళడము, తండ్రి మరణించడము, ఈ ఘోరాన్ని తలుచుకుంటూ ఆ ఘోరంలో తన యొక్క అపరాధమేమీ లేదు అని చెప్పి బాధపడుతూ విలపిస్తూ రోధిస్తూ ఉంటే, ఆ భరతుని యొక్క విలాపము, బాధ
చుట్టుపక్కల అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నది, బిగ్గరగా పెద్దగా వినిపిస్తూ ఉంటే అది కౌసల్యాదేవి కూడా విని తథైవ క్రోశతస్తస్య భరతస్య మహాత్మనః, ఈ విధంగా కైకేయీదేవి మందిరంలో ఇలాగ విలపిస్తూ ఉన్నటువంటి వాడైన భరతుని యొక్క మాటను, ఆయన యొక్క శబ్దాన్ని విని, శబ్దం ఆజ్ఞాయ విని కౌసల్యా సుమిత్రామిదమబ్రవీత్, ఇంకా కౌసల్యాదేవి తన పక్కనే ఉన్నటువంటి సుమిత్రాదేవిని చూస్తూ ఈ విధంగా అంటూ ఉన్నది. ఏమని? ఆగత క్రూర కార్యాయా కైకేయ్యా భరతస్సుతః తమహం ద్రష్టుమిచ్చామి భరతం దీర్ఘదర్శినం. సుమిత్ర, విన్నావా? భరతుని యొక్క ఆ శబ్దం, అదిగో అవి భరతుని మాటలే, ఆ ఏడుపు భరతునిదే వినిపిస్తోంది, వింటున్నావా అని అంటూ, క్రూర కార్యాయా, క్రూరమైనటువంటి హింసా స్వభావం కలిగినటువంటి కైకేయీదేవి యొక్క ఘోర కార్యమును చేసినటువంటి కైకేయీదేవి యొక్క సుతః కుమారుడైనటువంటి భరత ఆగత, భరతుడు వచ్చాడు అని చెప్పి అంటున్నది. అంటే ఇక్కడ చూడండి, భరతుడు వచ్చాడు అని సాక్షాత్తుగా చెప్పకుండా క్రూర స్వభావం కలిగినటువంటిది అయిన, క్రూరమైన దారుణమైన పని చేసిన కైకేయీదేవి యొక్క సుతుడైన కుమారుడైన భరతుడు వచ్చాడు అని అంటే, ఆ తల్లి కుమారుడు, ఆ తల్లి కడుపున పుట్టినటువంటి వాడు, వీడు కూడా అటువంటి వాడేనే అన్న భావన వచ్చే విధంగా ఇక్కడ వాక్యం అనేది ఉన్నది. అందుకే కదా అంటారు, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని చెప్పి అన్నట్లుగా, తల్లి యొక్క స్వభావం కలిగినటువంటి వాడే కుమారుడు అన్నట్లుగా ఇక్కడ కైకేయీదేవి కౌసల్యాదేవి ఏముంటుంది, అదిగో క్రూర కార్యాలు చేసినటువంటి ఆ కైకేయీదేవి యొక్క కుమారుడు భరతుడు వచ్చాడు. చూశావా? దీర్ఘదర్శనం, చాలా దూరాలోచన కలిగినటువంటి వాడు. అంటే ఒక పని ఏదైనా చేశాడు అంటే ఆ పని వెంటనే ఫలితమిస్తుంది అనే ఉద్దేశ్యంతో చేయటమే కాదు, భవిష్యత్తులో ఫలితాలను ఇచ్చేటటువంటి పనిని కూడా పూర్వమే చక్కబెట్టగలిగినటువంటి నేర్పరి అయినటువంటి వాడు, బుద్ధిశాలి అయినటువంటి వాడు, రాజనీతి రాజతంత్రం తెలిసినటువంటి వాడు భరతుడు అని చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు జరిగినటువంటి ఘోరం ఏదైతే ఉన్నదో దీనికి సమాలోచన అనేది ఇప్పుడు జరిగి ఉండదు, పూర్వం ఎప్పుడో జరిగి ఉంటుంది, దానిని ఇప్పుడు అమలుపరిచి ఉంటారు అన్నట్లుగా చెబుతూ, దీర్ఘదర్శనం, దీర్ఘమైనటువంటి దూరాలోచన కలిగినటువంటి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ముందే మంత్రాంగం చేయగలిగిన రాజనీతిజ్ఞుడైనటువంటి ఆ భరతుణ్ణి అహం ద్రష్టుమిచ్చామి, నేను చూడాలనుకుంటున్నాను అని. ఇక్కడ మరొక అర్థం, దీర్ఘదర్శనం, చాలా కాలం అయ్యింది భరతుణ్ణి చూచి, కావున అటువంటి భరతుణ్ణి చూడాలనుకుంటున్నాను అని కౌసల్యాదేవి పక్కనే ఉన్నటువంటి సుమిత్రాదేవితో అంటున్నది. అంటే ఏమిటి? ఈ భరతుడు విలపించేటటువంటి ఈ శోకం ఏదైతే ఉన్నదో, ఈ బాధ భరతుడు చెప్పేటటువంటి మాటలు, పైగా భరతుడు మాట్లాడే మాటలన్నీ కూడా మనసు నుండి వస్తున్నటువంటి మాటలు, దానితోటి ఆ విషయాన్ని చాలా గట్టిగా ప్రతిపాదించి మరి చెబుతూ ఉన్నాడు. అందువలన ఆ మాటలు దూరంగా ఉన్నటువంటి వారికి కూడా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. అది వినటువంటి కౌసల్యాదేవి భరతుణ్ణి చూడాలి, వెళదాము అని చెప్పి అని కౌసల్యాదేవి సుమిత్రాదేవితో అంటున్నది. ఏవముక్త్వా సుమిత్రాంస వివర్ణా మలినా కృశ ప్రతస్థే భరతో యత్ర వేపమానా విచేతనా. ఈ విధంగా కౌసల్యాదేవి సుమిత్రాదేవితో అని, వివర్ణ, మాసిపోయినటువంటి, అంటే తేజస్సును కోల్పోయినటువంటి శరీరంతో, అంతే కదా, ఆనందంగా కనుక ఉన్నట్లయితే ముఖంలోనూ ఆ శరీరంలోనూ తేజస్సు అనేది ఉంటుంది. ఆనందం లేనప్పుడు ఆ ముఖంలో శరీరంలో తేజస్సు అనేవి ఉండవు కదా. అందువలన పుత్రవియోగ దుఃఖంతో, పతి మరణించినటువంటి దుఃఖంతో బాధపడుతూ తేజస్సును కోల్పోయినటువంటి ఆ కౌసల్యాదేవి మలిన, మరి కిందపడి ఆమె కూడా విలపించింది కదా. అందువలన మలినమైనటువంటి వస్త్రముతో కృషాచ, చిక్కిపోయి కృషించిపోయినటువంటి ఆ కౌసల్యాదేవి సుమిత్రామేవ ముక్త్వా, సుమిత్రాదేవితో ఈ విధంగా చెప్పి, వేపమాన, లేచి నడవడానికి కూడా శరీరం సహకరించగా ఏడ్చి కృషించిపోయినటువంటి ఆమె, మరి ఇంద్రియములన్నీ కూడా అదుపు తప్పినటువంటిదైనా
ఆమె వణికిపోతూ, వేపమాన వణికిపోతూ, విచేతన అంటే చైతన్యం లేకుండా ఏదో వస్తున్నది అంటే వస్తున్నది, వణికిపోతున్నది, బుద్ధి మాత్రం అది రుజుమార్గంలో అంటే సవ్యంగా చక్కగా పనిచేయటం లేదు. విచేతన చైతన్యం కోల్పోయి మనసు చెదిరిపోయినటువంటిది. భరత ఎత్ర ప్రతస్థే, భరతుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి బయలుదేరింది. అంటే భరతుడు ఉన్న చోటుకి వచ్చి భరతుడిని కలవడానికి కౌసల్యాదేవి తన మందిరం నుండి భరతుని దగ్గరికి బయలుదేరింది. మరి ఆమె ఎలా వస్తున్నది? వణికిపోతూ వస్తున్నది, అదుపు తప్పినటువంటి దానిలాగా అలాగా ఊగిపోతూ, రాలేక నడవలేక మనసు చెదిరినది అలా వస్తూ ఉంటే, సతురామానుజశ్చాపి శత్రుఘ్న సహితస్తదా ప్రతస్థే భరతో యత్ర కౌసల్యాయా నివేశనం. మరి ఇక్కడ కైకేయి మందిరంలో ఉన్నటువంటి భరతుడు కూడా ఎంతమంది దగ్గర అంటే కైకేయి దగ్గర చెప్పాడు ముందు ఆమె చేసినటువంటి ఘోరం. ఆ తరువాత ఆ వచ్చినటువంటి మంత్రులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వారందరి వద్ద కూడా ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు, నా అపరాధం లేదు అని చెప్పి వారందరి వద్ద కూడా చాలా వినయంగా చెప్పాడు. ఎంతమందికి ఎన్ని చెప్పినప్పటికీ కూడా ముఖ్యంగా చెప్పవలసినటువంటిది కౌసల్యామాత. ఆమె దగ్గర తాను క్షమాప్రార్థన చెబితే తప్ప, ఆమెను మన్నించమని వేడుకుంటే తప్ప రాముడు వనవాసానికి వెళ్ళడంలో తన అపరాధమేమీ లేదు అని చెప్పి కౌసల్యాదేవికి చెబితే తప్ప భరతుని యొక్క మనస్సు కుదుటబడదు. అందుకని అక్కడ కౌసల్యాదేవి భరతుడిని చూడటానికి బయలుదేరింది. మరి ఇక్కడ కైకేయి మందిరంలో ఉన్నటువంటి భరతుడు కౌసల్యాదేవిని చూడటానికి బయలుదేరుతున్నాడు. తదా అప్పుడు అంటే కౌసల్యాదేవి ఎప్పుడైతే ఆమె మందిరం నుండి భరతుడిని చూడటానికి బయలుదేరిందో అప్పుడు రామానుజ, రాముడి యొక్క తమ్ముడైనటువంటి భరతుడు సహ భరతశ్చాపి, ఆ భరతుడు కూడా శత్రుఘ్న సహిత, శత్రుఘ్నుడితో కూడిన వాడై శత్రుఘ్నుడిని తోడు తీసుకుని ఎత్ర కౌసల్యాయా నివేశనం, కౌసల్యాదేవి యొక్క మందిరం ఎక్కడైతే ఉన్నదో ఆ రాజాంతఃపురం, కౌసల్యాదేవి అంతఃపురం ఎక్కడైతే ఉన్నదో అక్కడికి ప్రతస్థే బయలుదేరి భరతుడు కూడా కౌసల్యాదేవి మందిరానికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే తతశత్రుఘ్న భరతౌ కౌసల్యాం ప్రేక్ష్య దుఃఖితౌ పర్యశ్వజేదాం దుఃఖార్తాం పతితాం నష్టచేతనాం రుదంతౌ రుదతీం దుఃఖాత్ సమేత్యార్యాం మనస్వినీం. కౌసల్యాదేవి మందిరం నుండి బయలుదేరి నడవలేక వణికిపోతూ నడుస్తున్నది ఆమె కౌసల్యాదేవి. మరి భరతుడేమో కైకేయీదేవి మందిరం నుండి వడివడిగా వేగంగా బయలుదేరి కౌసల్యాదేవి మందిరం దగ్గరికి వెళ్ళాడు. మరి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆమె కూడా ఎదురు వస్తూ ఉన్నది కదా. వచ్చేటప్పటికీ మనకు మనస్సులో కలిగినటువంటి దుఃఖం, బాధ ఏదైతే ఉంటున్నదో అది మన ఆత్మీయులకు కనిపించినప్పుడు మరింత ఎక్కువైపోతుంది. అందువల్ల ఎప్పుడైతే కౌసల్యాదేవిని చూచారో అప్పుడు భరతుడిలో ఉన్నటువంటి ఉద్వేగము, ఆశోకము మరింతగా పెరిగాయి. అప్పుడు మరింతగా విలపిస్తూ ఉన్నాడు. అందుకనే తతః ఆ తరువాత దుఃఖితౌ, అంటే బాగా దుఃఖాన్ని పొందినటువంటి వారైన భరత శత్రుఘ్నౌ దుఃఖార్ధాం పతితాం, భరత శత్రుఘ్నులిద్దరూ కూడా బాగా దుఃఖిస్తూ కౌసల్యాదేవి మందిరం దగ్గరికి వస్తూ ఉన్నారు. మరి ఆ కౌసల్యాదేవి మందిరం నుండి బయటకు రాబోతూ రాలేక, శరీరం సహకరించక, శరీరంలో శక్తి లేక ఆ విధంగా పడిపోయేది. మరి అలా దూరం నుంచే వారు ఆమె పడిపోయినటువంటి ఆమెను చూచారు. చూచి పతితాం నష్టచేతనాం రుదతీం ఆర్యాం, అలా పడిపోయి చైతన్యాన్ని కోల్పోయి మనసు అదుపు తప్పినటువంటిది, బుద్ధి చెలించినటువంటి దానిలాగా విలపిస్తున్నటువంటిదైన ఆర్యాం, పూజ్యురాలైనటువంటి పెద్ద తల్లి అయినటువంటి మనస్విని, గొప్ప మనస్సు కలిగిన కౌసల్యాదేవిని చూచి రుదంతౌ దుఃఖాత్ సమేత్య పరిష్వజేతాం, వారు కూడా పరుగు పరుగున వచ్చి అలా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆమెను గట్టిగా పట్టుకుని భరత శత్రుఘ్నులిద్దరూ కూడా వారు కూడా పెద్దగా బిగ్గరగా విలపిస్తూ ఏడుస్తూ శోకిస్తూ ఉన్నారన్నమాట. కౌసల్యాదేవిని చూచేటప్పటికీ వీరి యొక్క దుఃఖము కూడా ఆగలేదు. అందులోనూ ఆమె పరిస్థితిని చూచేటప్పటికీ మరింతగా వీరిలో ఉన్నటువంటి దుఃఖము కట్టలు తెంచుకున్నది.
ఇంకా ఆమె దగ్గరికి వచ్చి ఆమెను గట్టిగా పట్టుకుని ఆ భరతుడు శత్రుఘ్నుడు కూడా విలపిస్తూ ఉన్నారు. అంటే శోకిస్తూ బాగా బిగ్గరగా పెద్దగా బయటకు వినిపించేట్టుగా రోధిస్తూ ఉన్నారు. భరతం మృత్యువాచేదం కౌసల్యాభృజ దుఃఖిత ఇదంతే రాజ్యకామస్య రాజ్యం ప్రాప్తమకంటకం సంప్రాప్తం బత కైకేయ్యాః శీఘ్రం క్రూరేణ కర్మణ. భరతం ప్రత్యువాచేదం కౌసల్యాభృజ దుఃఖిత. కౌసల్యాదేవి ఏడుస్తూ ఉన్నది. ఆమెను పట్టుకుని భరత శత్రుఘ్నుడు కూడా గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. అయితే మరి కౌసల్యాదేవి యొక్క దుఃఖం మాత్రం తీరనటువంటి దుఃఖం కదా. ఆమె మనసులో కూడా ఒక మనసులో భరతుని మీద అభిమానము ప్రేమ ఆదరణ ఉన్నప్పటికీ కూడా ఇలా రాముడు వనవాసానికి వెళ్ళడానికి పరోక్షంగా భరతుడు కూడా కారణమవుతాడు కదా. అందుకని మనసులో ఒకంత ఆ భావన కూడా ఉన్నది. అందుకని భరతునితోటి కౌసల్యాదేవి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. బాగా దుఃఖించినటువంటి కౌసల్యాదేవి భరతునితోటి ఇలా మాట్లాడుతూ ఉన్నది. మరి కౌసల్యాదేవి భరతునితో మాట్లాడినటువంటి మాటలు ఏమిటి? ఆ మాటలకు భరతుడు ఏ విధంగా స్పందించాడు? కౌసల్యాదేవి భరతుని ఉద్దేశించి ప్రతికూలంగా మాట్లాడిందా, అనుకూలంగా మాట్లాడిందా అనే విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. దీర్ఘకాలాత్ సముత్థాయ సంజ్ఞాం లబ్ధ్వా చ వీర్యవాన్ నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం దీనాముద్వీక్ష్య మాతరం సోమాత్యమధ్యే భరతః జననీమభ్యకుత్సయత్ రాజ్యం న కామయే జాతు మంత్రయేనాపి మాతరం అభిషేకం న జానామి యో భూద్రాజ్ఞా సమీక్షితః విప్రకృష్టే హ్యహం దేశే శత్రుఘ్నసహితో వసన్ వనవాసం న జానామి రామస్యాహం మహాత్మనః వివాసనం వాసౌ మిత్రే సీతాయాశ్చ యథా భవతు తథైవ క్రోశతస్తస్య భరతస్య మహాత్మనః కౌసల్యా శబ్దమాజ్ఞాయ సుమిత్రామిదమబ్రవీత్ ఆగతః క్రూరకార్యాయ కైకేయ్యా భరతస్సుతః తమహం ద్రష్టుమిచ్ఛామి భరతం దీర్ఘదర్శినం ఏవముక్త్వా సుమిత్రాం సా వివర్ణామలినాకృశ తతస్థే భరతో యత్ర వేపమానా విచేతనా సతు రామానుజశ్చాపి శత్రుఘ్నసహితస్తదా తతస్థే భరతో యత్ర కౌసల్యాయా నివేశనం తతః శత్రుఘ్న భరతౌ కౌసల్యాం ప్రేక్ష్య దుఃఖితౌ పర్యశ్వజేతాన్ దుఃఖ
దుఃఖార్తాం పర్యశ్వజేతాం దుఃఖార్తాం పతితాం నష్టచేతనాం పతితాం నష్టచేతనాం రుదంతౌ రుదతీం దుఃఖాత్ రుదంతౌ రుదతీం దుఃఖాత్ సమేత్యార్యాం మనస్వినీం సమేత్యార్యాం మనస్వినీం భరతం ప్రత్యువాచేదం భరతం ప్రత్యువాచేదం కౌసల్యా భృశదుఃఖితా కౌసల్యా భృశదుఃఖితా ఇదంతే రాజ్యకామస్య ఇదంతే రాజ్యకామస్య రాజ్యం ప్రాప్తమకంటకం రాజ్యం ప్రాప్తమకంటకం సంప్రాప్తం వద కైకేయ్యాః సంప్రాప్తం బత కైకేయ్యా శీఘ్రం క్రూరేణ కర్మణా శీఘ్రం క్రూరేణ కర్మణా ఇతి ఇతి శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచసప్తతితమ సర్గే పంచసప్తతితమే సర్గే దశ శ్లోకాః దశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.